ప్రోగ్రామ్ చైర్పర్సన్ ఇందిరా మేనేజింగ్ ట్రస్టీ ఉమాశ్వర గారు, మోహన్పత్ర గారు, క్యాబినెట్ సెక్రటరీ గోపాలకృష్ణ గారు, ఫస్ట్ లైన్ కృష్ణ గారు, వైస్ డిస్ట్రిక్ట్ లైన్ మెంబర్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు మీకు అందరికీ తెలిసి ఏ సందర్భంలో ఇక్కడికి వచ్చారు. సో మీరందరికీ మా లైన్స్ హాస్పిటల్, మాది లైన్స్ వేరే లైన్స్ హాస్పిటల్. సో ఆ కమిట్మెంట్ మీరు పెట్టేస్తుంది. వచ్చారంటే మా హాస్పిటల్కి మేము రావాలనే ఉద్దేశంతో మీరు మా హాస్పిటల్ పిలుపుతో వచ్చారు. కానీ ఇక్కడ లైన్ మెంబర్స్ అనేది ఈ డిస్ట్రిక్ట్ లో చాలా మంది, 100 మంది ఉన్నారు. చాలా బ్రాంచెస్, చాలా క్లబ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కూడా దీన్ని ఎందుకని మా క్లబ్ లో మెంబర్స్ అందరూ కూడా లైన్ మెంబర్స్ అయితే లైన్స్ హాస్పిటల్ నాది అనే ఫీలింగ్ ఎందుకు తెచ్చుకోవట్లేదు, ఎందుకు అవాయిడ్ చేసుకోవట్లేదు అనేది అది మీరు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు జనరల్ గా కనీసం 100 మంది అన్నా రావాలి. ఎందుకంటే పెద్ద ఇంపార్టెంట్ డే ఇది. లైన్స్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి వరల్డ్ క్యాన్సర్ డే అవేర్నెస్ మీటింగ్ అనే దానికి అందరూ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి ఇది పబ్లిక్ డిస్కషన్, ఇది మాట్లాడుకునే అవకాశం ఇలాంటి రోజునే మనకు కుదురుతుంది. రెండోది, గవర్నర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే లయన్స్ క్లబ్స్ నుంచి మేమేమి డొనేషన్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మాకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ కావాలి హాస్పిటల్కి, దానికి కావాలంటే పేషెంట్ కావాలి. పేషెంట్ని మీరు క్లబ్ వైజ్ మీకు తెలిసిన వాళ్ళు మీ ద్వారా మాకు పేషెంట్ పంపిస్తే వీఆర్ వెరీ హ్యాపీ. మీ కోరుకునేది కూడా అదే కాకుండా మీరు ఒక సర్వీస్ యాక్టివిటీ కింద ప్రతి క్లబ్ కూడా ఒక స్క్రీనింగ్ క్యాంప్ మీరు పెట్టినట్లయితే సంవత్సరానికి 52 వారాల్లో 52 స్క్రీనింగ్ క్యాంప్లు 50 క్లబ్లు కనుక ఒక్క స్క్రీనింగ్ క్యాంప్ మీ సర్వీస్ యాక్టివిటీలో చేర్చుకొని చేస్తే మేము పార్టిసిపేట్ చేస్తాం, మేము స్క్రీన్ చేస్తాం. సో ఏరియా మీరు సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ అర్బన్ హెల్త్ సెంటర్స్ తోటి మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ లోకల్ కార్పొరేటర్స్, అక్కడ లోకల్ మహిళా మండలు లేకపోతే డోక్రా వాళ్ళు వీళ్ళని కలుపుకొని ఒక బైక్ ద్వారా పబ్లిసిటీ ఇచ్చి సో ఆ రకంగా స్క్రీన్ చేసినట్లయితే కొంతమంది పేషెంట్స్ మనం ఐడెంటిఫై చేసిన వాళ్ళతో ఎర్లీ డిటెక్షన్. సో వాళ్ళు మనం హాస్పిటల్ దగ్గరకు వచ్చినట్లయితే మన హాస్పిటల్ సెల్ఫ్ సస్టైనబిలిటీ అంటే మనం ఇంకా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. డొనేషన్స్ మీద ఏ హాస్పిటల్ కాదు, ఏ ఆర్గనైజేషన్ కూడా రన్ చేయడం కష్టం. ఎందుకంటే దాని మోటో, దాని ఇది మనం ఒక లైన్స్ హాస్పిటల్లో, లైన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేస్తున్నారు అనేది మనకు అందరూ తెలుస్తుంది. దాంతో మేము క్యాన్సర్ పేషెంట్స్ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అని వచ్చేటప్పటికి ఆ పేషెంట్లు మేము ఎక్కువ మంది ఇక్కడ రాకపోవడం వల్ల తగ్గారు. దానివల్ల జనరల్ హాస్పిటల్ మార్చాం. సో ఇప్పుడు జనరల్ ఏదో రకంగా దీన్ని సర్వైవల్ కోసం అని చెప్పని డిఫరెంట్ వేస్ అండ్ మీన్స్ లో మన మెయిన్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా అందరూ ఇప్పుడు ఇంకోటి కూడా మేము అనుకున్నాం అనమాట. ఏంటంటే ఇప్పుడు డీఎడిక్షన్ క్యాంప్ లాగా అదే డీటాక్స్, స్మోకర్స్ అవ్వచ్చు, ఆల్కహాలిక్స్ అవ్వచ్చు, లేదా డ్రగ్ అడిక్ట్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా డీటాక్స్ సెంటర్ కూడా ఒకటి పెట్టాలని, అలాగే మరి ప్యాలియేటివ్ కేర్ అని ఇలా రకరకాల మార్గాల్లో ఆలోచించేది. ఎందుకంటే హాస్పిటల్లో, ఓల్డెస్ట్ హాస్పిటల్లో, వెల్ నోన్ హాస్పిటల్, రిప్యూటెడ్ హాస్పిటల్లో ఒకప్పుడు దీన్ని మనం ట్రాక్ లో పెట్టి దీన్ని కంటిన్యూ చేయాలి. మంచి పేరుతోటి ట్రస్ట్ హాస్పిటల్ గా ఎక్కువ సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో. సో ఇది వన్ ఆస్పెక్ట్ ఇది. అందుకని మెంబర్స్ కూడా అందరూ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సో మీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ మాకు కావాల్సిన క్యాన్సర్ డిటెక్షన్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. సో దానికి మీరు సహకరించినట్లయితే మేమందరం కూడా క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. సో ఇది ఈరోజు యాక్చువల్గా ఈ వరల్డ్ క్యాన్సర్ డే యొక్క థీమ్ ఏంటంటే ఐడియా ఉందా? యునైటెడ్ బై యూనిక్. యునైటెడ్ బై యూనిక్. యునైటెడ్ బై యూనిక్ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు అసలు గోల్ ఇది 2025 to 27 వరకు ఈ యొక్క థీమ్ 2 years కూడా యునైటెడ్ బై యూనిక్ అనేది ఇప్పుడు ఒక్కొక్క పేషెంట్కి, ఒక్కొక్క క్యాన్సర్కి వచ్చినటువంటి పేషెంట్ యొక్క అనుభవాలు యూనిక్గా ఉంటాయి. ఒకరికి ఒక రకమైన క్యాన్సర్ రావచ్చు, లేదా ఇంకో రకమైన క్యాన్సర్ రావచ్చు, ఇంకోటి అందరికీ ఎవరికి వచ్చే లక్షణాలు యూనిక్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ
క్యాన్సర్ డే రోజున అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడం, క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఇలా మాకు ఇట్లా వచ్చింది ఇలాగని చెప్పని వాళ్ళు కూడా మాట్లాడటం. సో ఈ స్టిగ్మా అనేది లేకపోకుండా, అసలు క్యాన్సర్ అనేది ఒక స్టిగ్మా లాంటి కొంతమంది అది చెప్పరు, మా ఎవరు తెలియకుండా సైలెంట్ గా టీబీ లాగా ఇది కూడా హెచ్ఐవి టీబీ ఇవన్నీ కూడా స్టిగ్మా, అది కూడా క్యాన్సర్ కూడా స్టిగ్మా. ఇప్పుడు అన్నారు ఈ క్యాన్సర్ హాస్పిటల్కి అదర్ పేషెంట్స్ రావడానికి క్యాన్సర్ హాస్పిటల్కి ఇక్కడికి వెళ్ళకూడదు, వెళ్తే మరి క్యాన్సర్ అనుకుంటారు, లోపలికి వెళ్తే క్యాన్సర్ అనుకుంటారు, ఫీలింగ్తో రాకపోవచ్చు. సో అది ఇంకా మేము ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ హాస్పిటల్లో. ఎందుకంటే అంత జనరల్ పేషెంట్స్ని మోటివేట్ చేసి రక్కిద్దామని ఇంకా మేము సక్సెస్ కాలేకపోతున్నాం దానివల్ల కూడా. నేను ఇప్పటి నుంచో ఇది కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి అందరూ కూడా క్యాన్సర్ పెట్టారు, కానీ పేరులో ఎక్కడ క్యాన్సర్ లేదు. సో ఇక్కడ మనం ఏంటంటే అది పెట్టడం వల్ల అదొక సరే ఇప్పుడు అదేంటంటే మొత్తం ఇక్కడ ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం, కమ్యూనికేట్ చేసుకోవడం, అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మన క్యాన్సర్ తాలూకా డిటెక్షన్ ఎర్లీగా జరుగుతుంది, ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా జరుగుతుంది. సో ఈ జరగడం కోసం చెప్పని మనందరం కూడా పబ్లిక్లో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎక్కడైనా సరే ఇది ఓపెన్గా మాట్లాడి ఫ్రీగా మాట్లాడుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్. క్యాన్సర్ ఇస్ సైలెంట్ కిల్లర్. ఇది మిగిలిన అన్ని డిసీజులు వాళ్ళు తక్కువ వచ్చింది జలుబు వచ్చిందంటే ఏదో వైరల్ డిసీజ్ వచ్చేస్తే 10 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. బట్ క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ ఎందుకన్నా అంటే ఇది అసలు చాలా రోజులు లోపల డెవలప్ అయి లక్షణాలు బయటకు వచ్చేటప్పటికి అప్పటికి ముదిరిపోతారు, తెలియదు. సో కాబట్టి ఇది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అది పర్సన్ దానికి సిమ్టమ్స్ లేకపోవడం తెలుసుకోలేకపోతున్నాడు, దానివల్ల లేట్ అవడం వల్ల అతను మోటాలిటీ లేకపోతే ఇల్నెస్ ఎక్కువ అవడం సఫర్ అవుతున్నాడు. అదే కనుక మనం 40% ఆఫ్ ది కేసెస్ మనం డెఫినెట్గా ఎర్లీ డిటెక్షన్ వల్ల ఈ లక్షణాలు తెలుసుకుని కనుక ముందు కనిపెడితే డెఫినెట్గా మనం మనకి ప్రివెంట్ చేయొచ్చు, అదేవిధంగా ట్రీట్ చేయొచ్చు, వాళ్ళు మోటాలిటీ కూడా తగ్గించవచ్చు. అన్నీ కూడా ఇవాళ ఇచ్చే మన ఏదైతే ఈ మధ్యన మనకు తెలుసు క్యాన్సర్ అనేది ఇవాళ ప్రతి ఇంటి తలుపు తట్టినట్టే. ఆల్మోస్ట్ మీకు ఏ ఇల్లు చూసినా కానీ ఏ ఫ్యామిలీ చూసినా కానీ వాళ్ళకు తెలిసినట్టు క్యాన్సర్ లేకుండా వాడు లేడు. కోవిడ్ ఎలా అయితే ప్రతి ఇల్లు తలుపు తట్టిందో అలాగే ఈ క్యాన్సర్ కూడా అందరికీ ఆల్మోస్ట్ అలాగే చుట్టపడుతుంది. 1 in 5 ఇంటర్నేషనల్ గా తీసుకున్నట్లయితే 5గురిలో ఒకటి క్యాన్సర్. సో ఆ రకమైనటువంటి పరిస్థితి, దీనికి కారణాలు అనేకం. అది ఇప్పుడు కేవలం హ్యాబిట్స్ వల్ల మన లైఫ్ స్టైల్, తర్వాత మనం తీసుకునే ఆహార అలవాట్లు ఇవన్నీ అంటున్నాం, మన హ్యాబిట్స్ అంటున్నాం. తర్వాత స్మోకింగ్ వల్ల ఏదో వస్తుంది, లేకపోతే లిక్కర్ వల్ల ఏదో వస్తుంది అనేది ఇందాక మన ఉమేష్ గారు కూడా చెప్పారు. కేవలం తీసుకుంటే అందరికీ అది వస్తుంది కాదు, 100 మంది తీసుకుంటే 100 మందిలో 10 మందికి వస్తుంది, 10 మందికి రాకపోవచ్చు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మా ఫ్యామిలీలోనే మా పెద్దనాన్న స్మోక్ చేసేవారు, ఆయన 50s ఆయన క్యాన్సర్ వచ్చింది. మా ఫాదర్ ఆయన ఏజ్ ఆఫ్ 10th ఇయర్ నుంచి 70th ఇయర్ వరకు కూడా స్టేట్ స్మోకర్. ఆయన బట్టి బికమ్ ఏం చేస్తారు లా ఆయన ఇక్కడ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఇప్పుడు 92 నాకు ఆయన బాగా ఉన్నారు. అంటే ఆయన అంటే అలాగే రావచ్చు రాకపోవచ్చు, కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ దీంట్లో రాగానే అదృష్టం అలాగా. సో కాబట్టి మనం ఏంటంటే కొన్ని మన లైఫ్ స్టైల్స్ తోటి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం తీసుకునేటువంటి ఫుడ్ వాళ్ళ ప్రతిదీ అడల్టరేటెడ్ ఫుడ్డే. వాళ్ళ మనకి అసలు అడల్టరేషన్ లేకుండా ఫుడ్ అనేది మనకి ఎక్కడ మార్కెట్లో లేదు. మనగా మనం పట్టించుకుని మన తినాలి, అది జరిగే పని కాదు. సో మనం వాటి మధ్యలో మనం బతకాలి. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, అడ్డు పండించినటువంటి ఫుడ్, ప్రతిదీ కూడా ఈవెన్ ఆయిల్ అండ్ ఎవ్రీథింగ్, కత్తి లేదంటే ఏమీ లేదు. సో ఆహారం వల్ల గట్, ఏ జబ్బుకైనా కారణం గట్, ఇంటెస్టైన్స్. మనం తీసుకున్న ఫుడ్ ఇంటెస్టైన్లోకి వెళ్తుంది, అక్కడ నుంచి బ్లడ్లోకి వెళ్తుంది. సో అక్కడ నుంచి డ్యామేజ్ మొదలవుతుంది. మిగిలిన ఆర్గాన్స్కి ఏదైనా స్ప్రెడ్ అయినా ఏం చేస్తుందని కూడా ఆ ఫిల్టరేషన్లో ఏమి లివర్ దెబ్బతినొచ్చు, కిడ్నీ దెబ్బతినొచ్చు, అది కూడా. సో ఓవరాల్గా చూసుకుంటే మొత్తం అంతా కూడా మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సో ఇవన్నీ కూడా తెలుస్తాయి. కాకపోతే కామన్ సింప్టమ్స్ అనేది ఒకసారి మనం చెప్పేసుకుని మనం ముగిద్దాం. కామన్ సింప్టమ్స్ ఏంటంటే ఎవరికైనా సరే మనం డిటెక్ట్ చేయాలంటే సింపుల్ థింగ్స్ అన్నమాట. బాడీ మీద ఎక్కడైనా సరే ఒక మాస్ లాంటిది, అది రెస్ట్ అవ్వచ్చు, అది బాడీ మీద అవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక కాయలాగా కానీ ఉన్నట్లయితే గ్రోత్ అవుతుంది, అది మనం సస్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా పుట్టుమచ్చ పెరుగుతున్నా సస్పెక్ట్ చేయొచ్చు.
ఏమైనా తగ్గని పుండు బాడీ మీద ఎక్కడన్నా కనుక పుండు తగ్గట్లేదంటే అది కూడా మనం అదే కోర్సెస్ ఆఫ్ వాయిస్ చేస్తే దగ్గు కంటిన్యూస్గా మోర్ దాన్ 3 వీక్స్ దగ్గు తగ్గకుండా ఉన్నట్లయితే దాన్ని కూడా మనం సస్పెండ్ చేయొచ్చు. అన్యూజువల్ బ్లీడింగ్ అది మేము యూట్రస్తా లేకపోతే యానస్తా లేకపోతే త్రోట ఎక్కడైనా కాదు, ఎక్కడైనా అన్యూజువల్ బ్లీడింగ్ వచ్చినట్లయితే అది కూడా మనం సస్పెండ్ చేయొచ్చు. లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ అపెటైట్. సో ఇలా కాదు, ఇది కామన్ సింప్టమ్స్, ఇది చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ద్వారా ఉన్నట్లయితే ఎవరికైనా వెయిట్ తగ్గుతున్నా లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గినా ఇలాంటి ఏమైనా గ్యాస్ వచ్చేవని చెప్పని ఒకసారి గ్యాస్ స్క్రీన్ చేసుకోవడం, మధ్య మధ్యలో వాళ్ళ అల్ట్రాసౌండ్ ఎగ్జామిన్ చేసుకోవడం, తర్వాత కొన్ని వ్యాక్సినేషన్ ఉంది. ఇప్పుడు సెర్విక్స్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ ఉంది, ఆ వ్యాక్సినేషన్ ఎంచుకోవడం, ఇలాంటి కొన్ని కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మనం బాడీస్ చెకప్ అప్పుడు చేసుకుంటూ ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని మనం క్యాన్సర్ బారిన పడకుండా, క్యాన్సర్ ఒకవేళ వచ్చినా కానీ ఎర్లీగా ట్రీట్ చేసుకుని హ్యాపీగా ఇల్లస్ కాకుండా మొట్టాడే లేకుండా మనకు బతకడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను కూడా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేస్తూ మీరు మనకి ఈ కంటే క్వశ్చన్ ఏంటంటే పేషెంట్